హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మనం ధవళేశ్వరం రావడం జరిగిందనమాట. మనకి రాజమండ్రి నుంచి సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అనమాట అండి. ధవళేశ్వరం సాయిబాబా గుడి అంటే చాలా ప్రసిద్ధి అనమాట. మనకి ఒక రాజమండ్రి కాదు, తూర్పుగోదావరి జిల్లాలోనే చాలా ప్రాముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. ఇది ఒకటి. అంతేకాకుండా మనకి షిరిడి సాయిబాబా వారి యొక్క మొదటి దేవస్థానంగాను మనం చెప్పవచ్చు. ఎందుకంటే 1942లోనే దీని నిర్మాణం అయితే చేశారంట, ఆలయ నిర్మాణం. అప్పటి నుంచి కూడా భక్తులకి దర్శనం అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత 2012లో ఈ గుడి యొక్క మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి డెవలప్ అయితే చేశారన్నమాట అండి. ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి సాయిబాబా గుడి అంటే ఫస్ట్ మనకి ధవళేశ్వరం అనే చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ఈ గుడిలోని మనకి చూసుకుంటే కనుక స్వామి బాబా గారి మన గర్భగుడి నుంచి పక్కన చూసుకుంటే ఒక మండపం అయితే ఉంటుంది అనమాట అండి. బాబా గారిది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే కాకుండా ఆలయం మొత్తం కూడా మనకి చాలా ప్రశాంతంగాను అంతే నీట్గాను ఉంచారు అనమాట. చాలా బాగుంది గుడి అయితేనే. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. అలా కాకుండా మనకి ప్రతి గురువారం కూడా విశేష భోజనాలు పూజలు కూడా చేస్తారన్నమాట అండి. నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. ఈరోజు మనకి గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికి కూడా వీడియో చేయాలి, ఈ ఆలయాన్ని అయితే చూపించాలనే కార్యక్రమంతో అయితే వీడియో చేయడం జరిగిందన్నమాట అండి. నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉందన్నమాట అండి ఇక్కడండి. ఎప్పుడైనా మీరు పని కట్టుకుని ఈ దారిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి అన్నదానం అలాగే పూజా కార్యక్రమాలకు కావాల్సిన మనకి సదుపాయాల నిమిత్తం అడ్రస్లు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారన్నమాట అండి. మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి భోజనానికి కావాల్సిన అన్నదానానికి కావాల్సిన వివరాలు కూడా మనం చేసుకోవచ్చు. ధవళేశ్వరం సాయిబాబా గుడిని ఇంతకుముందు ఏమైనా దర్శనం చేసుకున్న అయితే కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియోని సపోర్ట్ చేస్తే కొంచెం లైక్ చేసి బూస్టింగ్ ఇవ్వండి. ఉంటాను. థ్యాంక్ యూ.